హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గుడ్ న్యూస్, డిసెంబర్ 15 వరకు దీనిపై గడువు పెంచుతూ నిర్ణయం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఆదాయపు పన్ను చెల్లింపుదారులందరూ కూడా ప్రతి ఏడాది ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే పన్ను చెల్లింపుదారుల్లో పలు కేటగిరీలు ఉంటుంటాయి. సాధారణ పన్ను చెల్లింపుదారులకు జూలై 31తోనే గడువు ముగుస్తుంది. కానీ విదేశీ ఆస్తులు గలవారు, వ్యాపారస్తులకు ఈ గడువు తేదీలు వేరుగా ఉంటాయి. ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 మదింపు సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్లు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 92(e) కింద రిటర్న్లు ఫైల్ చేసే వారికి ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT). సాధారణంగా సెక్షన్ 92(e) కింద నవంబర్ 30వ తేదీ వరకు ఐటీ రిటర్న్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ సెక్షన్ పరిధిలోకి వచ్చే పన్ను చెల్లింపుదారులకు ఇప్పుడు మరో 15 రోజుల అవకాశం లభించింది. గడువును డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి శనివారం నాడు వెల్లడించింది. అంతర్జాతీయ ఆస్తులు, లావాదేవీలు నిర్వహించేవారు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 92(e) కింద ఐటీ రిటర్న్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఇందుకోసం ఉన్న గడువు నవంబర్ 30తో ముగియగా మరో 15 రోజుల వరకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 92(e) కింద విదేశీ లావాదేవీలు చేస్తూ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆడిట్ అవసరమైన పన్ను చెల్లింపుదారులకు ఈ గడువు పొడిగింపు వర్తిస్తుందని పన్ను నిపుణులు చెబుతున్నారు. వారందరూ సాధారణంగా నవంబర్ 30వ తేదీలోపు ఫామ్ E3CEB ఫైల్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఫామ్ 3CEB ఫైల్ చేసేందుకు డిసెంబర్ 15వ తేదీ వరకు అవకాశం లభించిందన్నారు. ఈ గడువు పెంపు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఆడిట్కు లోబడి రిటర్న్ దాఖలు చేసే ప్రక్రియను పాటించేటప్పుడు సమస్యలను ఎదుర్కొనే వారికి ఉపశమనం కలిగిస్తుందన్నారు. ఎవరైనా గడువులోపు ఫైల్ చేయలేకుంటే వారిపై విధించే వడ్డీ భారాన్ని ఆదా చేస్తుందన్నారు. గత ఏడాది నష్టాలను చూపించేందుకు కూడా అవకాశం కలిగిస్తుందన్నారు.